క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మనం 4 పాఠాలను తెలుసుకుంటూ ఉన్నాం. మరియ మాత ఎలిజబెత్ అమ్మను సందర్శించేటటువంటి సంఘటన ద్వారా మొట్టమొదటిది సహాయం చేయడం. ఎంతమంది ఆపదలలో, కష్టాల్లో, సమస్యల్లో ఉన్నటువంటి వారి వద్దకు పరిగెత్తుకొని వెళ్ళి సహాయం చేయగలుగుతూ ఉన్నారు. అందుకే అంటూ ఉన్నారు, ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసేటటువంటి చేతులు మెంద అని చెప్పేశారంటూ ఉన్నారు. రెండోదిగా పెద్దలను గౌరవించటం. ఈ రోజుల్లో లేనటువంటిది గౌరవించటం. పెద్దలని 10 ఆజ్ఞల్లో చెప్తూ ఉన్నారు, తల్లిదండ్రులను గౌరవించండి అంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నది, నీవు నీ యొక్క తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించినట్లయితే నీవు ఆరోగ్యవంతుడు అవుతావు, సిరి సంపదలతో ఆశీర్వదించబడతావు, అంతేకాకుండా దీర్ఘాయుష్యును పొందుతావు అని చెప్పేసాను అంటూ ఉన్నారు. మరి ఎంతమంది మనం మన పెద్దలని గౌరవిస్తూ ఉన్నాం? మూడోదిగా ఆమెని స్త్రీలందరిలో ఆశీర్వదించబడింది అంటూ ఉన్నారు. నీవు ఆశీర్వదించబడినటువంటి వాడవా? నీ దేవుని చేత, నీ యొక్క తల్లిదండ్రుల చేత, నీ ఇరుగు పొరుగు వారి చేత నీవు దీవించబడినటువంటి వాడిగా ఉంటూ ఉన్నావు. అంతేకాదు, నీవు నీ చుట్టూన్నటువంటి వారికి దీవెనకరంగా జీవిస్తూ ఉన్నావా? నాలుగోదిగా నా హృదయం ప్రభువుని స్తుతిస్తూ ఉన్నది అంటూ ఉన్నావు. అంటే ఆమె ఎడల దేవుడు చేసినటువంటి ఘనకార్యాలని ఆమె గుర్తించేసి ఆమె దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నది. మనం ఎన్నో మేలులు పొందుతూ ఉన్నాం, ఎన్నో దీవెనలను దేవుని నుండి ప్రతిరోజు కూడా అందుకుంటూ ఉన్నాం. దేవుణ్ణి మనం కొనియాడుతూ ఉన్నామా? గణపరుస్తూ ఉన్నామా? మహిమపరుస్తూ ఉన్నామా? లేకపోతే అంతా కూడా మనకే రావాలి అని మనం కోరుకుంటూ ఉన్నాము. మరి మాత ఎలిజబెత్ను సందర్శించేటటువంటి ఈ మహోత్సవం రోజున మనందరిలో కూడా ఈ సుగుణాలని దేవుడు అభివృద్ధి చేయాలి అని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.